టచ్ మీ నాట్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్, ఒక్కో ఎపిసోడ్ 30 minutes వరకు ఉంటుంది. ఇది కొరియన్ సిరీస్ అయిన హీజ్ సైకోమెట్రిక్ ని బేస్ చేసుకుని తీశారు. నేనైతే ఒరిజినల్ చూడలేదు. ఇంక ఈ టచ్ మీ నాట్ సిరీస్ చూశాక నాకైతే అంతగా నచ్చలేదు. ఈ సిరీస్ లో అంత మంచి పాయింట్ ని పెట్టుకుని ఇలా తీస్తారనుకోలేదు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. సిరీస్ స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. మారుతి అపార్ట్మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్స్, అలాగే మర్డర్స్, ఇదంతా బాగుంది. ఇది చూశాక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడబోతున్నా అని అనుకున్నా. కానీ దాని తర్వాత వచ్చే సీన్స్ ఏవి కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేవు. ఏదో అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి. మారుతి అపార్ట్మెంట్ నుంచి రాఘవ్ అండ్ రిషి కింద పడ్డాక రిషికి ఒక సూపర్ పవర్ వస్తుంది. అంటే ఎవరినైనా పట్టుకుంటే వాళ్ళు ఏం చేశారో వాళ్ళ పాస్ట్ ని చెప్పేస్తాడు. వినడానికి చాలా బాగుంది కదా. అలాగే 10 years తర్వాత గోదావరి హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుద్ది. ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న రాఘవ్ అండ్ టీమ్ కి రిషి హెల్ప్ చేస్తుంటాడు. ఈ హాస్పిటల్లో జరిగినట్టే మారుతి అపార్ట్మెంట్స్ లో కూడా జరగడంతో ఈ 2 యాక్సిడెంట్స్ కి ఏదో లింక్ ఉంది అని అనుకుంటారు. అసలు దాని వెనకాల ఉన్న ఆ కిల్లర్ ఎవరు, అసలు వాడిని పట్టుకున్నారా లేదా అనేది సిరీస్ లో చూడాలి. జనరల్ గా కొరియన్ సిరీస్లు అంటేనే చాలా స్లోగా ఉంటాయి. సో మనం వాటిని రీమేక్ చేస్తున్నప్పుడైనా కొంచెం క్రిస్పీగా చెప్పొచ్చు కదా. రీమేక్ అంటే ఒరిజినల్ లో ఉన్న మిస్టేక్స్ ని క్లియర్ చేసుకోవడం. అది వదిలేసి సేమ్ అదే స్క్రీన్ ప్లే ఫార్మాట్ ని ఫాలో అయితే ఎలా? లాస్ట్ 2 episodes కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. అలాగే సెకండ్ సీజన్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అవి చూశాక. ఇందులో నవదీప్ యాక్టింగ్ సీరియస్ గా ఉంటది, కానీ తన క్యారెక్టర్ ని ఇంకా బాగా రాసుకోవాల్సింది. అలాగే రక్షిత్ శెట్టి అండ్ కామ్లీ ప్రసాద్ వీళ్ళిద్దరి యాక్టింగ్ కూడా బానే ఉంది. వీళ్ళిద్దరి పేరు కూడా చూడడానికి బానే ఉంది. ఇంకా మహతి స్వరసాగర్ ఇచ్చిన బీజియం కూడా బానే ఉంది. ఇంకా డైరెక్టర్ రమన్ తేజ మంచి కాన్సెప్ట్ ఉన్న సిరీస్ ని రీమేక్ చేశారు, కానీ ఇంకా బాగా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవాల్సింది. ఎపిసోడ్ లెంగ్త్ తక్కువే ఉన్నా కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు.